ఓకే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మరి రామకృష్ణ సార్ అండ్ జయశ్రీ మేడం వాళ్ళ ఇంటి దగ్గర 21 days మెడిటేషన్ యొక్క సెలబ్రేషన్స్ అండ్ విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఈ విజయోత్సవాలకు వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఈ 21 రోజులు నిర్విరామంగా మరి ధ్యానాన్ని ప్రతిరోజు చేసిన మాస్టర్స్ అందరూ జయశ్రీ మేడం అండ్ రామకృష్ణ సార్ వారికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ మరి మనము ఎవ్రీడే మెడిటేషన్ చేస్తున్నాం, ప్లస్ బుక్స్ చదువుతున్నాం, అంటే స్పీచెస్ కూడా వింటున్నాం. పత్రిజీ జన్మదినోత్సవం రోజు పత్రిజీ ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసినప్పుడు మనం తప్పకుండా అంతర్ప్రయాణం చేయాలి, అంటే మన ఆత్మను సందర్శించాలి. అంటే ఇంతకుముందు చాలామంది మనకు టీవీలలో అండ్ మనం రకరకాల స్పీచెస్ ప్రవచనాలు ఇస్తున్నారు. ప్రవచనాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞాని కాదు, ప్రవచనాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞాని కాదు. సో ఇన్ ద సేమ్ వే నేను కూడా ఆత్మజ్ఞానం పొందకుండా, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా చెప్తే నేను కూడా ఆత్మజ్ఞాని కాదు. కానీ తెలుసుకున్న వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని వాళ్ళు చెప్తే వాళ్ళు ఆత్మజ్ఞానులు అనమాట. సో ఇక్కడ జ్ఞానులు అంటే ఏంటంటే సింపుల్గా మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకునే వాళ్ళని జ్ఞాని అంటారు, అంతే. సో ఆత్మజ్ఞానాన్ని ఎవరిని అంటారంటే మన అనుభవపూర్వకంగా నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్న వాళ్ళని మనం ఆత్మజ్ఞాని అంటాం అన్నమాట. అంటే దానికి డిఫరెన్స్ ఉంది, ఏంటి జ్ఞాని ప్లస్ ఆత్మజ్ఞాని ప్లస్ ప్రజ్ఞాని అనేది కూడా ఇంకొకటి ఉంటుంది అన్నమాట. ప్లస్ అంతటా నేనే ఉన్నానని ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా, అప్పుడు ప్రజ్ఞాని అంటారు. పత్రిసారి ఏం చెప్తారంటే నువ్వు ఎంత బుక్స్ చదివినా, స్పీచెస్ ఇచ్చినా, మెడిటేషన్ చేసినా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకో. ఫస్ట్ థింగ్ అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నువ్వు ముందరికెళ్ళు, నువ్వు అప్పటి వరకు నువ్వు సాధన చేస్తూ ఉండు అని చెప్పారనమాట. ఓకే, క్లాసులు చెప్తా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ నీ ఎదుగుదల ఎప్పుడు ఒకటో మెట్టు ఎప్పుడు ఎక్కుతామంటే మన అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత. అందరు చెప్తారు శరీరం కాదు ఆత్మ అనే విషయం అందరికీ తెలుసు కదా ఇక్కడ, ఎస్ ఆర్ నో. కానీ ఎంతమంది వాళ్ళు లోపలికి వెళ్ళి ఆత్మని దర్శించగలిగినరు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతో మనం పనులు చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాం, అది ఒకటి. ఇక్కడ మనం ఇన్నర్ జర్నీ చేయాలి అనేది ఒకటి. అండ్ రెండవది వచ్చేసి ఏంటి అంటే మనము మంచిగా సాధన చేస్తే మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అనమాట. థర్డ్ ఐ అంటే 3వ కన్ను. సో 3వ కన్ను ఓపెన్ అయిన తర్వాత ఒకటో మెట్టు ఎక్కినట్టని పత్రిజీ ఆత్మ విజ్ఞానం అనే పుస్తకంలో చెప్పారన్నమాట. అంటే మీన్స్ మనకు థర్డ్ ఐ ఓపెన్ కావాలి, కంపల్సరీ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ శరీరయానం చేయాలి. మనం ఎప్పుడైతే థాట్లెస్ స్టేజీలో ఎలాంటి లోపల ఏవీ లేకుండా మంచిగా మెడిటేషన్ చేస్తే అప్పుడు మన శరీరం విడిపడుతున్నట్టుగా, సూక్ష్మ శరీరం విడిపడుతున్నట్టుగా, ఎక్కడికో వెళ్ళినట్టుగా, అవన్నీ చూసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. లేదు అంటే స్టార్టింగ్లో ఏదో జర్కుమని జరిగినట్టుగా, ఏదో బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. మినిమం అంతైనా మనకు కావాలని చెప్తారన్నమాట. అంటే పత్రిజీ బర్త్డే సందర్భంగా సార్ ఏం చెప్పారు. సో అలా కాకుండా మనం బయట తిరిగి స్పీచ్లు ఇచ్చి వర్క్ చేసి ఇవంతా చేసి ఇది రాకపోతే మనం వేస్ట్. ఎందుకంటే
ఇతరుల ఎదుగుదల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అది చేయాలి, సేవ చేయాలి. ప్లస్ సగం మధ్య మార్గం, ప్లస్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం. సో మనకు థర్డ్ ఐ ఓపెన్ అయిందా, లేకపోతే హాస్టల్ ట్రావెల్ చేసినామా, లేకపోతే ఆత్మను సందర్శించినామా, లేకపోతే మనకు ఆలోచనలు రాకుండా ఉండడం. అంటే ఆలోచనలు రాకుండా ఉండడం అంటే ధ్యానంలో కూర్చున్న వాళ్ళందరికీ ఆలోచనలు వస్తాయి అనమాట. యాక్చువల్గా ఫస్ట్ తర్వాత రావు. తర్వాత వచ్చినా కూడా మన లోపల ఏదో పెట్టుకుంటే, అంటే ఏదో పెట్టుకోవడం మీన్స్ ఏంటిదంటే వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు, లేకపోతే వాళ్ళు నన్ను పిలవలేదనో, లేకపోతే వాళ్ళు ఎప్పుడో సరే నేను ఇప్పుడు కలుసుకున్న తర్వాత ఎప్పుడూ మనం కలుసుకున్నప్పుడు మీకు నమస్తే సార్ అనలేదు. ఎగ్జాంపుల్గా నేను కలుసుకోగానే అది గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు చూడు ఆయన అప్పుడు నమస్తే సార్ అని ఆయన చెప్పలేదు, నేను చెప్పినా కూడా మళ్ళీ రిప్లై చేయాలి. సో గతాన్ని పట్టుకొని ఉన్నాము అంటే ఇక్కడ ఏమైంది, మన ఆలోచన శూన్యంగా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినాం, గతంలోకి వెళ్ళిపోయినాం అన్నమాట. సో మనం ఆలోచనలో శూన్యంగా ఉన్నామా లేదా, మనము అంటే కామ్గా ఉన్నామా లేదా. ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే సాక్షిభూతంగా ఉంటాడు అన్నమాట, సాక్షిగా ఉంటాడు. ఓకే అయితే ఏంటి, పోయిన సంవత్సరం నాకు కలవలే నమస్తే అనలే, అయితే ఏంటి, పోయిన సంవత్సరం తిట్టిండ్రు, అయితే ఏంటి, ఓకే అంటే అవన్నిటిని పట్టుకొని ఉన్నావు నువ్వు ఇంకా అని అర్థం అనమాట. అంటే వాళ్ళ ఆత్మజ్ఞానం పొందినట్ట లేదా, ఇన్ని రోజులు చేసిన సర్వీసు, ఇన్ని రోజులు చేసిన ధ్యానము, ఇన్ని రోజులు చేసిన మన స్పీచెస్ అన్నీ ఎక్కడ పోసినట్టు, గోదావరిలో కలిపేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ని రోజులు ఉన్న ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ జీరోకి వస్తాడు. జీరోకి వచ్చి ఇక మళ్ళీ మెట్లు ఎక్కాలి. ఎన్నిసార్లు మెట్లు ఎక్కుతాం మనం. కాబట్టి మన సెల్ఫ్గా ఎంత ఎదిగినాం. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ నేను ఏ స్టేజీలో ఉన్నా సార్ అంటారు. నువ్వు ఏ స్టేజీలో ఉన్నావని ఎవరికి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు బయట చూస్తే మంచి సర్వీస్ చేస్తున్నావు, మంచి స్పీచెస్ ఇస్తున్నావు, మంచి అన్నదానాలు చేస్తున్నావు, డొనేషన్స్ ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. బట్ ఏం జరుగుతుంది, లోపల ఏముంది నీకు. సో ఆ లోపల ప్లస్ నీ మాటల్ని బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు అది వీళ్ళు ఇది అని మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే -100లో ఉన్నావు అన్నమాట. 100 మెట్లు పైన ఉన్నాయి, 100 మెట్లు కింద ఉన్నాయి, మధ్యలో జీరో. ఓకే, మనం జీరోలో కూడా ఉన్నామన్నమాట. ఎక్కడ ఉంటాం, వెనకకు 100 మెట్లు కింద దిగిపోయినాం లోపలికి. అంటే ఈ 100 మెట్లు ఎక్కి జీరోకి రావడానికి నువ్వు ఒక 100 జన్మలు పడుతుంది అనమాట. ఓకే, అంటే ఇది మనకేనా అందరికీ అంటే, సో అందరిది వేరే విషయం. మనకు తెలిసి మనం చేస్తున్నాం. సో అందుకే మన ఎదుగుదల అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే భగవద్గీతలో కూడా చెప్పారనమాట శ్రీకృష్ణ భగవానుడు, ఏంటంటే తనకు మించిన న్యాయం ఇంకొకటి లేదని చెప్పారనమాట. తనకు మించిన అంటే ఫస్ట్ నీకు న్యాయం చేసుకో. ఓకే, నువ్వు థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా నువ్వు చూసుకో, నీకు హాస్టల్ ట్రావెల్ అయిందా లేదా చూసుకో, నువ్వు ఆత్మను సందర్శించినవా లేదా చూసుకో. అసలు నీకు 7 చక్రాస్ ఉన్నాయి అనేది ఒక ఉనికి అనేది తెలవాలి. ఉన్నాయా లేదా తర్వాత, ఉనికి అంటే అవి ఉన్నాయి అనే విషయం తెలవాలి. సో మనకు 7 బాడీస్ ఉన్నాయి అనే విషయం అంటే అవి ఎప్పుడు తెలుస్తుంది, సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు ఓకే ఏదో వెళ్తుంది, నాకు బయటికి వెళ్తుంది అనే విషయం తెలుస్తుంది అన్నమాట. అంటే ఇవి మినిమం క్వాలిఫికేషన్స్. అంటే ఒకటో మెట్టు ఎక్కినావు నువ్వు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జ్ఞాని అంటే నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నాం అంతే. ఆత్మజ్ఞాని ఆత్మ విజ్ఞానంలో ఉన్నాము అన్నట్టు మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాకనే చెప్పాలి, చెప్తేనే అది కరెక్ట్ అన్నమాట. సో ప్రజ్ఞాన అంటే అంతటా నేనే ఉన్నా అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడేడిగా, ఎందుకంటే అది నేనే అనుకున్నప్పుడు ఇంకా ఆయన గురించి ఎందుకు మాట్లాడతాం, ఆమె గురించి ఎందుకు మాట్లాడతాం మనం. సో ఇంకా మాట్లాడుతున్నామంటే -100 నుంచి మనం ఫస్ట్కి వెళ్ళిపోలేము. ఇంకా మళ్ళీ 2-3 జన్మలు కావాలి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలుసుకోవచ్చు, మరి చాలామంది దేవుళ్ళు దేవతలు మళ్ళీ జన్మలు ఎత్తినారు కదా. బ్రహ్మకు కూడా ఇక్కడ ఏం లేదు, దేవాలయం లేదు. ఎందుకంటే ఆయన కూడా అహంతో నేనే గొప్ప అనుకున్నాడు. కాబట్టి శివుడు ఏం చేసిండు, బాబు నువ్వే గొప్ప అనుకున్నా కదా, నువ్వేం గొప్ప కాదు, అసలు ఆది అంతం లేనిది. అంటే ఈ విశ్వంలో ఆది అంతం లేదు అని బ్రహ్మ విష్ణువే తెలుసుకోలేకపోయారు. మనం దాంట్లో ఇసుకరేణు అంత ఆ విశ్వంలోనే
భూమి అంటే ఇసుక రేణువు, ఇసుక రేణువులో మళ్ళీ ఇసుక రేణువు అంటే మనదో అసలు ఆటే కాదు మనది. సో అది మనము అంతా తెలుసు అనే విషయం మనం ఎప్పుడు నథింగ్, అంటే మనకేం తెలియదు అనే వాళ్ళే కరెక్ట్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్, అంటే సార్ చెప్పిన ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అప్పటి వరకు నువ్వు అన్ని ఆపేసినా పర్లేదు, మధ్య మార్గం సగం సేవ, సగం ఫ్యామిలీ, లేకపోతే ఇంకేదో డొనేషన్ వేయి, నువ్వు క్లాసెస్ చెప్పు, ఇదంతా చేయి. ఇంకా సగం ఏం చేయాలి, తనే ఎదుగుదల. సో పిల్లలు ఉన్నారు, ఓకే, వాళ్ళ ఎదుగుదల వాళ్ళది, భార్య ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఎదుగుదల. అసలు నువ్వేంటి? సో నువ్వేంటి అంటే నీకు ఏం జరిగింది, నువ్వు అసలు ధ్యానం చేస్తున్నావు, నీకేం జరిగింది, నీకేం జరిగింది? ఓకే. సో శ్రీధర్ సార్ ఉన్నారు, నేనున్న, మా ఇంట్లో కూడా మెడిటేషన్ 7 days పెట్టాము. ఓకే, రామకృష్ణ సార్ 20 days పెట్టారు. సో క్లాసులు పెట్టాము, వచ్చిన వాళ్ళకి మంచి అనుభవాలు వచ్చినాయి. అసలు నీకేం వచ్చింది, నీకేంటి అనేది ఫస్ట్ థింగ్ అన్నమాట. అందుకే తనకు మించిన న్యాయం ఇంకోటి లేదన్నమాట. సో మన ఆలోచనల్ని మనం పరిగణలోకి తీసుకురావాలి, అప్పుడే నువ్వు ఎక్కడున్నో తెలుస్తుంది. మన మాటల్ని పరిగణలోకి తీసుకోవాలి, ప్లస్ మనకు అనుభవాలు, మన అనుభవాలు పుస్తకాలు అది చెప్పారనమాట. ఏంటి, నువ్వు జ్ఞానం ఎవరు, అజ్ఞానం ఎవరు, ప్రజ్ఞానం ఎవరు, సో ఆత్మజ్ఞానం ఎవరు అసలు అంటే ఆ పుస్తకం చదివితే మనకి ఏం తెలుస్తుంది అంటే, ఓకే నేను ఈ స్టేజీలో ఉన్నా, అంటే నేను ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి. చిన్న పుస్తకం, ఒక 20 పేజీలు. సో నేను ఈ స్టేజీలో ఉన్నా, ఇంకా ఎక్కడికి స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇంకా ఎవరిని అడగని అవసరం లేదు. సార్ నేను ఏ స్టేజీలో ఉన్నా, నథింగ్ అనమాట. అప్పుడు సో మనం ఎన్ని మెట్లు ఎక్కాలి, ఒకటో మెట్టు ఎక్కినామా లేవా, అసలు ఒక బిల్డింగ్ ఎక్కాలి, సో కిందనే ఉన్నాం మనం అనుకోండి. సో ఒకటో మెట్టు ఎక్కితేనే ఆహా అంటాం, రెండోది 3, అట్లా 25-26 మెట్లు ఉంటాయి. 25-26 మెట్లు ఎక్కాలంటే కొన్ని జన్మలు పడుతుంది. ఇవన్నిటిని జీరో చేస్తే మనం ఒక రోజులోనే వెళ్ళిపోతాం అన్నమాట. సో అది మనం పత్రిజీ ఇచ్చిన నాలెడ్జ్. అండ్ పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా సార్ ఏం చేసిండు, సార్ గురించి మనం చెప్పుకోవడానికి మనకున్న టైంలో సార్ ఏం చేశారంటే, సో ఈ ప్రపంచం మొత్తంలోనే, అంటే ఈ భూగోళం మొత్తంలోనే సార్ ఏం చేశారంటే అందరి యొక్క జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని. ఇప్పటి వరకు ఏ గురువు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పుస్తకాలు చదవాలి, లేకపోతే వాళ్ళ బట్టలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చా లేదంటే వెళ్ళరాదని చెప్తారు, ఎస్ ఆర్ నో. సో ఇది చేయాలి, అది చేయాలని చెప్పారు అనమాట. సో ఇప్పటి వరకు ఏ గురువు కూడా అన్ని పుస్తకాలను తీసుకొచ్చి అన్ని స్పీచ్లు ఇచ్చి న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటే మనము మన లోపల ఏముందని తెలుసుకుంటున్నాం, ఇతర లోకాలు ఏదని తెలుసుకుంటున్నాం. ఫారిన్ మాస్టర్స్ పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు, ఇప్పుడు నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, తయూబ గ్రహయాత్ర, సో ఇట్లా మహావతరణ, ఇవన్నీ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటారు అనమాట. ఇది ఎక్కడ లేదు న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్, అంతా ఓల్డ్ ఏజ్. పాత చింతకాయ పచ్చడా అంటారు సార్. పాత చింతకాయ పచ్చని తీసుకుపోయి ఎక్కడ వేయాలి, చెత్తబుట్టలు వేయాలి. కొత్త న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని మనం స్టడీ చేయాలి. అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది, మనం ఎప్పుడు వచ్చాము ఈ భూమి మీదకి, ఎన్ని సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయిందా, కోట్ల సంవత్సరాలు అయింది, ఎన్నిసార్లు వచ్చాం, ఎందుకు వచ్చాము, ఎప్పుడు వచ్చాము, ఇప్పుడు ఎందుకు వచ్చాం, ఇవన్నీ విషయాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం మూవ్ అయ్యి అందరికీ చెప్తూ ఉండాలన్నమాట. సో అది తెలుసుకోలేకుండా మనం ఇంకా పాత చింతకాయ పచ్చడిని మనం పట్టుకొని ఉంటే కనుక మనం కూడా అక్కడే ఉంటాం, పాతగానే ఉంటాం అన్నమాట. సో అలా మనం మన ఆత్మ ఎదుగుదలని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇతరులు ఎలానైనా ఉండని, ఇంట్లో వాళ్ళు ఎలానైనా ఉండని, మనకు సంబంధమే లేదు. మనము ఏ స్టేజీలో ఉన్నాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, మౌనంగా ఉండాలా, ప్రకృతిలోకి వెళ్ళాలా, ధ్యాన సాధన పెంచాలా, ఇంకా లేకపోతే మనసు శూన్యం లేదా, అసలు నాకు ఆలోచనలు, ఫస్ట్ ఆలోచనలు గమనించుకోవాలి. మనం ఆలోచనలు, పక్క వాళ్ళ ఆలోచనలు గమనించగలుగుతాము. మేడం ఏం ఆలోచిస్తుంది నాకేం తెలుసు. మన ఆలోచనలు గమనించుకుంటే, ఓహో నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళని కొట్టాలనే ఆలోచన వస్తుంది, లేకపోతే నాకు సేవ చేయాలనే ఆలోచన వస్తుంది. ఫస్ట్ నేను ఎవరిని తెలుసుకోవాలనే ఆలోచన వస్తుందా, లేకపోతే వాళ్ళు అది చేసిళ్ళు ఇది చేసిళ్ళు, వాళ్ళు స్వీట్ చేసిళ్ళు నాకు పెట్టలేదు, లేకపోతే వాళ్ళు ఇదన్నారు అదన్నారు, అవి వస్తున్నాయా, ఓహో ఇవన్నీ వస్తే ఇవన్నీ నాకు రావద్దే, వచ్చినాయంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకు సార్ 4 ఇచ్చారు. ధ్యానం చేయగానే సరిపోదు, స్వాధ్యాయం అంటే కంపల్సరీగా బుక్స్ చదవాలి, లేకపోతే సజ్జన సాంగత్యం కంపల్సరీగా. ఇలా అంటే మనము అప్పుడైతేనే మనం సజ్జన సాంగత్యం చేస్తేనే మనకు తెలుస్తాయి అన్ని విషయాలు. ఒకటి. రెండవది వచ్చేసి ఏంటి అంటే,
ఇంతకు ముందు మంచిర్యాలలో ఒక 200-300 మంది కలిసి మంచి పుస్తకాలు అన్నమాట. పూర్ణాత్మ ఒక 28 రోజులు, నక్షత్రమిత్రులు ఒక 28 రోజులు, స్వాధ్యాయం అన్నమాట. శ్రీధర్ సార్ ఉండే, ఏమైనా డౌట్స్ వచ్చి చెప్పేవాళ్ళు అన్నమాట. సో గౌతమ్ బుద్ధ స్కూల్ అక్కడ నుంచి ఫౌండేషన్ స్టార్ట్ అయింది. అలా స్వాధ్యాయం కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత ఆ పుస్తకాలు అన్ని చదివినే ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ, ఇంకా లేటెస్ట్ పుస్తకాలు ఇంకా చదవాలి చాలా. సో స్వాధ్యాయం మనకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం, ధ్యాన ప్రచారం 4. సో ఇది చివరిది, ఇవి చేయాలి, ఇవి చేసి ఇక్కడికి రావాలన్నమాట. ఇది మాస్టర్స్. ఇప్పుడు మనం జ్ఞానిమా, ఆత్మజ్ఞానిమా, ప్రజ్ఞానిమా, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. సరే ఇక్కడ వరకు అయితే మనం వచ్చినామా లేదా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకొని, సో అన్నిటి పట్ల మనము ప్రేమతత్వంతో, శాకాహారంతో ఉండి, సో ఇవి చేస్తే చాలు. దీంట్లో మధ్య మార్గం ఇచ్చారు సార్. మధ్య మార్గం అంటే పూర్తిగా అటు వెళ్ళిపోకు, నువ్వు సన్యాసంలోకి వెళ్ళిపోకు, పూర్తిగా ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోకు, సంసారంలోకి వెళ్ళిపోకు, అటు న్యాయం చేయి, ఇటు న్యాయం చేయి. సో మనం అటు ఉన్నామా, ఇటు ఉన్నామా, మిడిల్లో ఉన్నామా అనేది మోస్ట్ చూసుకోవాల్సిన విషయం. ఇది బేసిక్ మనం తెలుసుకోవాలి. కాకపోతే ఈ బేసిక్కే మనం ఎక్కడ ఉన్నామనేది తెలిపేటి. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట, చాలా రకరకాలుగా. మరి మనము థర్డ్ ఐ ఓపెన్ అయ్యి పూర్వజన్మలు ఏమన్నా తెలుసుకున్నామా, సో గత జన్మలోకి వెళ్ళామా. సో గత జన్మలు ఎందుకు అంటే అవసరం లేదు. ఇన్ కేస్ తెలిసింది అనుకోండి, ఓకే నేను అక్కడ ఒక తప్పు చేశాను, ఇక్కడ సర్దించుకోవచ్చు దాన్ని. లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను, ఓకే ఇవన్నీ నాకు జన్మలు అయిపోయినాయి కదా, నాకు ఈ భూమి మీద చివరి జన్మ కావాలి, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయని చెప్పేసి మనం ముందరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా మనకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి గత జన్మలు చూసుకున్నామా, లేకపోతే థర్డ్ ఐ ఓపెన్ అయిందా, లేకపోతే సూక్ష్మ శరీరయానం, ఆత్మసాక్షాత్కారం చూసుకున్నామా, చక్రాస్ చూసుకున్నామా, ఇవన్నీ ఏది లేదు. కామ్గా ఉన్నామా లేదా అంటే, కామ్గా అంటే నిశ్శబ్దంగా మనం ఆలోచనలు ఏవీ లేకుండా ఉన్నామా లేదా అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మనం రకరకాలుగా మనము అనుభవాలను తీసుకొని దాని ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉందన్నమాట. సో మరి ఈ అద్భుతమైన అవకాశం 21 రోజు ముగింపు వేడుకలు కాకుండా విజయోత్సవాలు మనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ విషయాలు మరి పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలుసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు, పత్రిజీకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ అంటే సార్ చెప్తారు ఎవరు గురువు ఫస్ట్ అంటే, రంజిత్ సార్ గారు 10 నిమిషాల ధ్యానం. ఇప్పుడు సార్ అంటే సింపుల్ ధ్యానం ఏంటంటే, అక్కడ కూర్చో బాబు, ఇట్లా కాలు క్రాస్ చేసుకో, వీళ్ళలో పెట్టుకొని 10 నిమిషాలు ధ్యానం నేర్పించారు. నేను కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తా, అక్కడికి వెళ్ళినప్పుడు చేయమంటే ఈయన పిచ్చోడు కావచ్చు కూర్చోమంటాడు అంటే, అప్పుడు పత్రి సార్ది ఇట్లా నిలవచ్చి ఫోటో ఉంది, ఈ బాబాలని దొంగ బాబాలని అన్నా. అంటే సార్ కూడా ఏమనలే పాపం, బాగా అయితే అనుకొని ఓన్లీ చెప్పిండు, ధ్యానం చేసుకున్నా. అప్పుడు స్టార్ట్ చేసిన 2011లో ధ్యానం స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు ఇప్పుడు ప్రతిసారిని పెద్ద గురువు అనుకుంటున్నాను. అంటే ఎంత తేడా ఉంది చూడండి. అంటే అక్కడ తిట్టుకున్న నేను బోధనలో నాకు జ్ఞానోదయం అయింది 2011లో. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. అద్భుతం అంటే నో మెడిసిన్ నో డాక్టర్, నేను నీ దర్శనం మా ఫ్యామిలీ మొత్తం. ఇంతవరకు హాస్పిటల్కు 1 ఎంపీ పెట్టలే. ఇంకేం కావాలి మనకు? నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆర్థికంగా, ఫైనాన్షియల్గా సూపర్, ప్రతిరోజు ఆనందంగా ఉంటాయి. ఈ 3 నా దగ్గర ఉన్నాయి, ఇంకేం కావాలి? కాబట్టి గ్రేటా కాదు పత్రి సార్? ఓకే, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. ఈ 21 రోజులు అనేది మాస్టర్స్ అందరు ఎనర్జీస్ మాకు ఉన్నాయి. అందులో భాస్కర్ సార్, థ్యాంక్ యూ మాస్టర్, గ్రేట్ మాస్టర్. ఇంత ఓపిక సహనం నేను నేర్చుకుంటున్నా అందరి దగ్గర. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఒక నిమిషం మేడం, 1 మినిట్ చెప్పండి మేడము. 21 days ఎంత ఓపికతో వచ్చిన వాళ్ళందరికీ అల్పాహారాలు లేదా పండ్లు ఏది ఉంటుంది, అదొక మిరాకిల్ సార్. అది ఆ రియల్ మిరాకిల్ ఏంటంటే మేము పెట్టలేదు, దానికి ఒక గ్రేట్ మాస్టర్ నిదర్శనం సత్యవతి మేడం. ఎక్కడ ఆ మేడం గారు ఎప్పటికి వెళ్ళినా మాకేంటంటే, ఎప్పుడు వెళ్ళినా ఒక పండు ఇచ్చేది. నాకు వచ్చిన 21 daysలో వాళ్ళ ఇంట్లో పెట్టాను 20 days, ధన్వంతరి పిరమిడ్లో 41 days పెట్టాను, చాలా అనురాధ మేడం ఇంట్లో. తర్వాత ఇక్కడ కూడా ఈ పిరమిడ్లో మీ దగ్గర ఫస్ట్ 15 days 5 to 6 పెట్టాను. పిరమిడ్లో పెట్టాను స్టార్ట్ చేశాను. ఫస్ట్ పిరమిడ్ మేడం దగ్గర ఇక్కడ కౌన్సిలర్ ఒక తను వచ్చాడు, ఆయనకు పిరమిడ్లో ధ్యానం 5 to 6 డైలీ 15 days వచ్చాను. ఎక్సలెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రతిసారి ఓపెన్ చేశాను. ఇక్కడ
చదువు ఇక్కడ అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే పండు అది ఇచ్చేది మేము కూడా డైలీ ఇవ్వాలి ఒక ఉండే లోపల నేను తీసుకురాకపోయినా ఎవరో మాస్టర్ తీసుకొచ్చి మాకు ఎంత మిరాకిల్ అంటే లాస్ట్ అయితే ఒకరోజు నందిని మేడం సిరా తీసుకొచ్చింది, ఒకరోజు మా సిస్టర్ ఏమో కేకే తయారు డైరెక్ట్ కేకే తయారు తీసుకొచ్చింది. ఎంత మిరాకిల్ అంటే ఈ రోజు క్లోజింగ్ ఏం తీయలేదు నేను, 3 కేకులు వచ్చినాయి, 2 కేకులు ఒకటేమో తను సిరా ప్రసాదం తీసుకొచ్చింది. అంటే ఎంత గ్రేట్ అంటే ఇవన్నీ జస్ట్ సహజంగా ఉన్నాము అన్ని అలా వచ్చేసింది. మాస్టర్స్ కూడా చాలా అద్భుతం. ఇంట్లోకి ఏంటంటే మా సిస్టర్ ఒకసారి రండి, మా సిస్టర్ గ్రేట్. 21 days లో తను ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, తను గ్రేట్ గా మాస్టర్ ఎదిగింది. ఒకసారి హ్యాపీ వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్. అంటే 21 days లో నేను సాధించింది ఏంటంటే మా ఓన్ సిస్టర్ మా చిన్నకయ్య, ఒక 1 year తేడా కానీ ఇదో ఫ్రెండ్స్ కానీ అంత క్లోజ్ గా మాట్లాడింది. ఇప్పుడు ఒక మాస్టర్ ఎదిగిన తర్వాత చాలా ఇంటరాక్ట్ అయ్యాము, గ్రేట్ మాస్టర్ ఎదిగింది. చాలా అనుభవాలు, ప్రతిసారితో డైలీ మిరాకిల్స్ చూస్తుంది. కానీ అంటే ప్రతిసారి మిరాకిల్స్ చూడాలంటే డైలీ అడగొచ్చు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది తనకు. ఎవ్రీ సెకండ్ వి కనెక్టెడ్ టు పత్రిజీ. 100% మిరాకిల్స్ జరుగుతున్నాయి. కంటిన్యూ. తమ్ముళ్ళలాగా నేను కూడా టుడే అంతగా నమ్మలేదు, బట్ ఆయనే నాకు నేనున్నాను చూపించుకున్నారు. ఆయన చనిపోవడానికి 3 రోజుల ముందు నుంచి నాలో ఆ చేంజ్ వచ్చింది. చనిపోయిన రోజు నాకు తెలియకుండా ఆయన గురించి రాశాను. తమ్ముడు చూసి తెలిసినట్టుగా పూర్తిగా తెలిసినట్టుగా చెప్పావు. అసలు నిజంగా ఆయన గురించి నాకు ఏమీ తెలియదు, బట్ ఆయన ఎలా ఉన్నాడు, ఆయన 6 నెలల ముందు నుంచి తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించుకున్నాడు అనే విషయాన్ని నేను రాశాను. అది ఆయనే రాపించారు. అసలు అది తెలీదు అది ఎట్లా అనేసి, ఆయన గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు నాకు, బట్ అట్లా వచ్చింది. ఈ మధ్య కాలంలో అనుకోగానే తమ్ముడు 21 days స్టార్ట్ చేయడం అసలు నా కోసమే చేసినట్టుగా ఉంది. ప్రతిరోజు ప్రతి సెకండ్ నేను ప్రయాణం చేస్తున్నా, బట్ ఈ ప్రయాణం చాలా బాగుంది. ఇది అయిపోతుంది ఎట్లా మరి అనేసి 2-3 days నుంచి బాధపడుతున్నా. హారిక మేడం ఈరోజు మార్నింగ్ మా ఇంటికి రావాలి రేపటి నుంచి తను కూడా డిసైడ్ చేస్తుంది. కావాలి అనుకుంటే దారులు ఆయనే ఇచ్చేస్తారు. గ్రేట్ మాస్టర్ తను కూడా వచ్చి డైలీ సార్ నేను మాట ఇస్తున్నాను ఖచ్చితంగా వస్తున్నాను అంత డెడికేటెడ్ వచ్చింది. తను కూడా నెక్స్ట్ డే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మన ఎక్కడైనా సప్తాహాలు కానీ 11 days కానీ 21 days 41 days అది నిరంతరం జరుగుతుండాలి. డైలీ మార్నింగ్ మెడిటేషన్ కూడా జరుగుతుండాలి. అది ఏంటంటే ఎవరి ఆత్మ ఎదుగుదలకు అది 100% ఎవరు వస్తారని కాదు, మనం చేస్తే వైబ్రేషన్స్ ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి. 100% దాంట్లో ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, బట్ ప్రతి రోజు ఆ రూమ్ ఫుల్ఫిల్ అయిపోయేదండి. నిన్నటి రోజు కూడా మాస్టర్ వాళ్ళ మదర్ గారు అలా అయిపోయారు. అసలు ఎవరు, నేను అసలు ఒక మెసేజ్ తమిళ పెట్టి డిలీట్ చేసి మరదలు పెట్టాను. ఈ రోజు ఉందా అనేసి, ఉంది అని పెట్టింది. నేను అనుకున్నాను మేము ముగ్గురమే చేసుకుంటాం కావచ్చు. అసలు నిన్నటి రోజు కూడా ఫుల్ఫిల్ అయిపోయారు. అలా అంటే ప్రతి రోజు ఆ రూమ్ సరిపడా వచ్చేవాళ్ళు. ఫుల్ వర్షానికి చెద్దర కప్పుకొని వచ్చారండి, నమ్ముతారు నమ్మరు. ఆ రోజు వర్షం ఒక్క రోజు చెద్దర కప్పుకొని వస్తే నేను వన్ డ్రైవ్ మేము ఇద్దరం కూర్చుంటాం డిసైడ్ అయినా. యాక్చువల్ గా అసలు నాకు మైండ్ పని చేయలేదు అసలు, ఇంకేం కావాలంత నిదర్శనం. ఈ రోజు అయితే ఇంకా ఒక కేక్ అనుకుంటే 2 cakes మేడం పరమాణం అందింది. ఇంకా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్, అద్భుతం. ఈ అవకాశం అంటే అందరూ మాస్టర్స్ బిఎస్ఎస్ఎం మంచిర్యాల సహకారం అందరు సహకారం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ రోజు యాక్చువల్ గా అందరం అక్కడికి వెళ్ళాలి లాస్ట్ డే కాబట్టి, కానీ ఇక్కడ వేడుకలు ఉన్నాయి కాబట్టి మరి వెళ్ళలేకపోయినాం. మరి పిఎస్ఎస్ఎం మంచిర్యాల తరఫున వారికి చిన్న సన్మాన కార్యక్రమం 21 days నిర్వహించారు. మీరు పెద్దవాళ్ళు